ఒక మంచి పని చేశారు. దుర్గ గుడికి, అధికారులకి, అట్లాగే ఎలక్ట్రిసిటీ అధికారులకి వచ్చినటువంటి గొడవని దానివల్ల గుడికే కరెంట్ తీసేసినటువంటి వైనం మీద ఇద్దరు మంత్రులు కలిసి కూర్చుని, ఇద్దరు అధికారిని పిలిచి మందలించడం అన్నటువంటి చాలా మంచి నిర్ణయం. మంత్రులు చేయాల్సిన పని, బాధ్యతాయుతమైనటువంటి పని చేశారు. విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేత మీద ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విద్యుత్ దేవాదాయ శాఖ అధికారులతో పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి సేనా నాయకుని గురువారం సచివాలయానికి పిలిపించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. విద్యుత్ బకాయిల చెల్లింపులో ఎందుకు జాప్యం జరిగిందని ఈవో అసలు ఏం చేస్తున్నారని ఆరాధించింది. ఇదే సమయంలో ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులకు మాట మాత్రం చెప్పకుండా ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిపేయడం మీద ఆ శాఖ అధికారులపైన మండిపడినట్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చి పనులతో ప్రభుత్వానికి అప్రత్యక్ష తెస్తారని అధికారులు మందలించినట్టు తెలిసింది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. జనసేనకు చెందిన మంత్రులు దీన్ని ప్రస్తావించారని తెలిసింది. దీనికి కారణం తమ అధికారులపై చర్యలు తీసుకున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంత్రివర్గంలో చెప్పినట్టు తెలిసింది. సమావేశం జరుగుతుండగానే విద్యుత్ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ కార్యదర్శి, కమిషనర్, దుర్గగుడి ఈవోని, ఇతర అధికారులను సచివాలయానికి పిలిపించారు. దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విద్యుత్ మంత్రి గొట్టిపాటి వాళ్ళతో మాట్లాడారు. విద్యుత్ సరఫరా నిలిపివేతకు దారితీసిన పరిస్థితులు, ఆ తర్వాత పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. 3 కోట్ల మేర బకాయిలు పెరిగిపోయే వరకు ఎందుకు కరెంటు బిల్లులు చెల్లించలేదని ఈవోని ప్రశ్నించారు. బిల్లులు చెల్లించాలని విద్యుత్ శాఖ నుంచి వచ్చిన నోటీసుల మీద ఎందుకు స్పందించలేదు, బిల్లులు ఎందుకు చెల్లించలేదని నిలదీసినట్టు తెలిసింది. 2023 ఫిబ్రవరి నుంచి 3.08 కోట్ల మేర విద్యుత్ బకాయిలు ఉన్నాయని, అంత పేరుకుపోయే వరకు ఎందుకు చెల్లించలేదని అడిగారు. దీని మీద ఉన్నత స్థాయిలో సమీక్ష చేసే విషయాన్ని ఎందుకు గుర్తించలేదని దేవాదాయ శాఖ కమిషనర్ని కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. అసలు ఎంత ప్రముఖ ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిపేయాలనే నిర్ణయం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలా తీసుకుంటారు? ఈ విషయాన్ని ఎస్సీ చీఫ్ ఇంజనీర్కి ఎందుకు తెలియజేయలేదని విద్యుత్ అధికారులు, మంత్రులు ప్రశ్నించారు. ప్రభుత్వ స్థాయిలో అనుమతి తీసుకుని చేయాల్సిన పని ఈ స్థాయిలో ఎలా నిర్ణయిస్తారని తీవ్రమైన క్రమశిక్షణ రాయిత్యమని గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సమన్వయం లేకపోవడం, కీలకమైన అంశాలను పెద్దల దృష్టికి తీసుకురాకపోవడం, నోటీసులు స్పందించకుండా నాంచడం వంటి చర్యలు అధికారుల క్రమశిక్షణ రాహిత్యానికి నిదర్శనమని, ఈ వైఫల్యంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు మంత్రులు మండిపడినట్టు తెలిసింది. ఆలయాలకు విద్యుత్ సరఫరా నిలిపేతపై క్షేత్రస్థాయి అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోవద్దని, బకాయిలు, ఇతర సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే ఇక్కడ అసలు తప్పు ఎవరిదో మాత్రం తేల్చలేదు. అందులో మాత్రం పూర్తి ఫెయిల్యూర్.